సార్ సార్ సరే ఒకసారి ఇలా చూడండి సార్ సార్ ఇలా చూడండి సార్ ఒకసారి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇలా చూడండి సార్ ఓకే సార్ ఓకే 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 సైడ్ సైడ్ ఓకే ఓకేనా ఓకేనా ఓకే ఓకే అన్న ఓకే ఓకే అన్న ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకేనా అయిపోయింది అయిపోయింది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గత 60 రోజులుగా మేము చేసిన కృషి అంతా ఫలించింది. నిన్న కౌంటింగ్లో ఎంపీ అభ్యర్థి దగ్గర 2,20,500 ఓట్లతో మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేనంతగా 7 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. దీని అందరికీ మేమేం కారణం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మొదటిగా తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్ చాలా బాగుంది, లీడర్స్ బాగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీద ఉన్న నమ్మకం, ఆయన ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్ళిన నమ్మకం కూడా అన్నీ కలిసి ఈరోజు విజయాన్ని అందుకున్నారు అందరూ. రాష్ట్రం మొత్తం కూడా విజయం ఉంది. దాంట్లో చిత్తూరు స్పెషల్, ఎందుకంటే రాయలసీమలో మనం పక్కనే చూసాం, రాజంపేట వెళ్ళిపోయింది వైసీపీకి, కడప వెళ్ళిపోయింది, తిరుపతి కూడా ఎంపీ వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రభావం ఇక్కడ చిత్తూరు మీద ఏమాత్రం పడకుండా మేము ముందుకు తీసుకెళ్ళాం. 7 నియోజకవర్గాలు గెలిచాం. మేము కూడా ఎంపీ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో దీని అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను. అందరికీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, పాత్రికేయులకు కూడా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మేము మాట్లాడినవన్నీ చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక డిజిటల్ అని కాదు, ప్రింట్ అని కాదు, అన్ని మీడియాలు, ఈవెన్ సోషల్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరికీ మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్తాను. సార్ ఇప్పుడు మీరు స్టేట్లోనే లార్జెస్ట్ సార్ నాది మీకు తెలియజేయడం ఏంటంటే మేము ఇచ్చిన హామీలు మేజర్గా విద్యకి సంబంధించి యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ చెప్పాం. అలాగే పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈలు తెచ్చుకుందామని చెప్పాం. వ్యవసాయానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కోల్డ్ స్టోరేజ్లు అవసరం, లేకపోతే ఎక్కడైతే మ్యాంగో బోర్డు అవసరం అని మేము చెప్పాం. అలాగే టెక్స్టైల్ వాళ్ళకి సంబంధించి వీలైనంత వరకు చిన్న టెక్స్టైల్ పార్కులు పెట్టుకుందాం అని చెప్పాం. వీటన్నిటికీ మేము ఇంకా నిలబడి ఉన్నాం. గెలిచిన వెంటనే అవన్నీ మాకు గుర్తొచ్చింది ఏమేం చేయాలని. ఇక్కడ మేము ఆఫీస్ పెట్టి ఏది ప్రయారిటీలో చేయాలి, ఏ మినిస్ట్రీలో ఇది జరుగుతుంది అని చెప్పి మేము సోర్స్ అవుట్ చేస్తాము. ఒక 1 మంత్ ఈ హడావుడి తగ్గగానే పనిలో దిగిపోతాం. దిగిపోయి ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటాం. యూనివర్సిటీకి సంబంధించి మీరు 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు, మీ అందరికీ తెలుసు. యూనివర్సిటీ గురించి అట్లా చెప్పగానే ఒక 7 నిమిషాలు మాట్లాడారు. ఎందుకు ఈ చిత్తూరుకి మనకి యూనివర్సిటీస్ అవసరం అంటే, అంతకుముందు కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో ఉన్న యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్ళిపోయింది. మన డిస్ట్రిక్ట్ని అనాథగా చేసి అన్నీ తీసుకొని పోయారు. ఇండస్ట్రీస్ కూడా అటే వెళ్ళిపోయింది. మేజర్ ఇండస్ట్రీస్ అన్న రేణుగుంట అటు వెళ్ళిపోయింది, మనకు రాలేదు. సో కాబట్టి అవన్నీ నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ప్రామిస్ చేశారు. సో దాన్ని కూడా సార్కి గుర్తు చేసి మనం అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యమైనంత అన్నింటినీ ఆచరణలోకి తేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు సమస్యలు ఉన్నాయండి. కోఆపరేటివ్ షుగర్ మిల్సా, ప్రైవేట్ షుగర్ మిల్సా? కోఆపరేటివ్ షుగర్ మిల్స్ ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ మిల్స్ బ్రహ్మాండంగా నడుస్తుంది, మీరు చూస్తున్నారు. ఇంకా మనం పంట పండించి వాటికి సప్లై చేస్తాం. అట్లా
అట్లాగే డైరీ డైరీ కూడా కోఆపరేటివ్ సెక్టర్ కొంచెం తగ్గింది కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్లో ఒక డైరీ కాదు, అన్ని డైరీలు. అది ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకా స్కోప్ ఉంది ఇక్కడ. మనకు ఏదైతే బాగుంటుందో దాన్ని ఏ బావిలో నీళ్ళు ఉన్నాయో అవి తోడుకోవాలనుకున్నాం. ఇంకా సోర్స్ ఉంది ఇక్కడ. కాబట్టి రైతులందరికీ ఇంకా ఎంత డెవలప్ చేయగలం. ఇండియాలోనే డైరీకి ఇంకా స్కోప్ ఉంది. మనం ఇంతవరకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రాలేదు. మనం ప్రొడ్యూస్ చేసింది మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ కానీ, కర్డ్ కానీ, వెన్న కానీ, చీజ్ కానీ, తర్వాత మిల్క్ పౌడర్ కానీ ఏది చేసినా ఇంకా మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం కానీ ఎక్స్పోర్ట్ స్టేజ్కి రాలేదు. అంటే ఇంకా మనకు స్కోప్ ఉంది. సో దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడ వీలైతే అక్కడ డైరీ కెపాసిటీ లేకపోతే ముందు ప్రొడ్యూసర్స్ని పెంచుతాం. రైతులను పెంచుకుంటే డైరీ కెపాసిటీ కాబట్టి వేరే డైరీ వస్తుంది, లేదా దానికి కెపాసిటీ ఉంటే ఆ డైరీ పెంచుకుంటారు. సో మేము లాస్ట్గా అనుకున్నది ఏంటంటే డైరీ పెట్టే బదులు డైరీ మిల్క్ ప్రొడ్యూసర్స్ని పెంచుకుంటే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే కోఆపరేటివ్